M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అపార ఖనిజ సంపదలు ఉన్నాయనేటటువంటి ఈ మధ్యకాలంలో ఒక సంస్థ పరిశోధనలో బయటపడ్డాయి. మన కేజీ బేసిన్ అంటే కాకినాడకి 30 కిలోమీటర్ల దూరంలో సుమారు 33 లక్షల కోట్ల విలువైనటువంటి గ్యాస్ నిక్షేపాలు బయటకు వచ్చినాయి. అన్వేషణలో ఓఎన్జీసీ సంస్థ ప్రకటించింది. ఒరిజినల్గా 75 లక్షల కోట్ల రూపాయలు సంపద అది. కానీ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు 33 లక్షలే ప్రకటించారు. వాస్తవానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో, అందులోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇంత గొప్ప సంపద ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఈ కరువు ఏంటి? ఇక్కడ గ్యాస్ సిలిండరు 1200-1100 రూపాయలకి అమ్మాల్సిన అవసరం ఏంటి? మన సంపద 300 రూపాయలకి గ్యాస్ సిలిండర్ని సరఫరా చేయమని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అనేక ఏళ్ళుగా ఉద్యమిస్తుంది. మన గ్యాసు మన హక్కు అనే ఉద్యమాన్ని 1,00,000 సంతకాలు సేకరణ చేసి ప్రధానమంత్రికి ఆ రోజుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంపించడం జరిగింది. మనకున్నటువంటి నిక్షేపాలని మనకి ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల్లో ఢిల్లీ రాజకీయాలు శాసించడం కోసం మన యొక్క సంపదనంతా కూడా వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. భవిష్యత్తులో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. ఇక్కడ గ్యాస్ త్రవ్వకాలు కావచ్చు, సముద్ర గర్భంలో డ్రిల్లింగ్ కావచ్చు, ఇక్కడ భవిష్యత్తులో భూకంపాలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. ఇక్కడ పచ్చడి కోనసీమ పర్యావరణం అంతా సర్వనాశనం అయిపోయింది. రైతాంగం, వ్యవసాయం అంతా కూడా విషపూరితం అయిపోయింది. త్రాగునీరు కూడా విషద్రావంగా మారింది. ఇలాంటి ఘోరమైనటువంటి కష్టాలన్నీ ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు అనుభవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవిస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి సంపదని యథేచ్ఛగా అనుభవిస్తున్నారు. అంటే జాతి పంపకం అనేది తప్పనను, కానీ మనకి అన్యాయం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సంపదని తరలించకపోతూ అక్కడ రాజకీయాలను శాసించడం అనేది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. అలాగే భవిష్యత్తు కార్యాచరణ కేజీ బేసిన్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రకటించినటువంటి 33 లక్షల కోట్ల విలువైనటువంటి గ్యాస్ నిక్షేపాల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వాటాని తెలియజేయాలి. అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరుతుంది, ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ని ఖచ్చితంగా ప్రకటించాలి. అదేవిధంగా 12th ఫైనాన్స్ కమిషన్ 50% ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి లాభాల్లో కేటాయింపులు చేయమని అధికారికంగా చట్టబద్ధమైన హక్కు మనకది. అందుకని ఖచ్చితంగా 12th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసినటువంటి విధంగా ఖచ్చితంగా 50% షేరు ఆంధ్రప్రదేశ్ లాభాల్లో ఖచ్చితంగా జమ చేయాలి. ఇవన్నీ చేయకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఓఎన్జీసీకి, రిలయన్స్ సంస్థలకి, అలాగే మోడీ సర్కార్కి సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కార్యాచరణ సిద్ధం చేస్తుందని చెప్పి ఆ పార్టీని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది.